వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్లోని సచివాలయంలో అధికారికంగా ప్రారంభించబోతున్నారు. డిజిటల్ విధానాలను ఉద్యోగులకు హెల్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. అర్హులైన ఉద్యోగులు పెన్షన్లు అధికారికంగా కొత్త హెల్త్ కార్డు పంపిణీ చేయనున్నారు. ఇక ఉద్యోగ సౌకర్యాలు రూపొందించిన ప్రత్యేక NEHS వెబ్ పోర్టల్లో డిజిటల్ విధానం అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా కూడా డౌన్లోడ్ చేసి హెల్త్ కార్డులు పంపిణీ ద్వారా ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపానల్ చేసిన 354 ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిగా క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నమాట. ఈ మేరకు ఆయా ఆసుపత్రిలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అమల్లోకి వస్తాయి. హైదరాబాద్లోని ప్రముఖ 15 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈ పథకం పరిధిలోకి రానున్నాయన్నమాట. దీనివల్ల ఉద్యోగులకు అత్యున్నత స్థాయి అత్యవసర వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయన్నమాట. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి CS ఆరోగ్యశ్రీ తదితరులు అయితే పాల్గొంటారన్నమాట ఈరోజు.